కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసి 1000 కోట్లకు పైగా దండుకున్న సైబర్ నెట్వర్క్ను బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఒక సాధారణ సైబర్ ఫిర్యాదుతో మొదలైన దర్యాప్తు చివరకు అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న మోసపు సామ్రాజ్యాన్ని బయటపెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు 22 ఏళ్ల బీకామ్ డ్రాపౌట్ మొహమ్మద్ ఉజైఫ్, అతని తల్లి షబీనాగా గుర్తించారు. తల్లి కొడుకు కలిసి అమాయక ప్రజల పేరుతో వేలాది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి మోసాలకు పాల్పడ్డారు. స్టాక్ ట్రేడింగ్, బెట్టింగ్ పేరుతో కూడా వీరు సైబర్ నేరాలకు పాల్పడ్డారు. నియో సిస్టమ్స్ అనే నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్, స్వామీజీ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఈ ముఠా రూపొందించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా డబ్బు డబల్, అధిక లాభాలు అంటూ ప్రకటనలు ఇచ్చి బాధితుల్ని ఆకర్షించింది. మొదట చిన్న మొత్తాలకు భారీ లాభాలు చూపించి నమ్మకం పెంచి ఆ తర్వాత లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగానే ఖాతాలు బ్లాక్ చేసింది. ఉజైఫ్, అతని తల్లి ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల వద్ద తిరుగుతూ రోజువారీ కూలీలు, పేద వర్గాల వారికి ఆశ చూపించి వారి పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరిపించేవారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత సైబర్ నేరాలకు పాల్పడేవాళ్ళని చెబుతున్నారు. సుమారు 7,000 నుంచి 9,000 అకౌంట్లు సేకరించి వాటి ద్వారా ఇప్పటివరకు 240 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు 4,500 అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఈ స్కామ్కు సూత్రధారిగా ప్రేమ్ తనేజే అని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన ఇతడు ప్రస్తుతం దుబాయ్లో పరారీలో ఉన్నాడు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులను నియమించుకొని కస్టమర్ హ్యాండ్లింగ్, ట్రాన్సాక్షన్ను నిర్వహించారు. డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్లించి అధికారులు కంటపడకుండా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన డబ్బుతో ఉజైఫ్ విలాసవంతమైన జీవితం గడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. తరచూ దుబాయ్ ప్రయాణాలు, ప్లాట్లు కొనుగోలు, బంగారు ఆభరణాలు బహుమతులు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు ఉజైఫ్ నెలకు 30 నుంచి 35 లక్షల వరకు సంపాదించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సోదాల్లో 58 మొబైల్ ఫోన్లు, 7 ల్యాప్టాప్లు, 242 డెబిట్ కార్డులు, 531 గ్రాముల బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేయగా మరికొంతమంది అదుపులోకి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఫ్రీజ్ చేసిన డబ్బులో తొలి దశగా కొంత మొత్తాన్ని బాధితులకు తిరిగి ఇచ్చేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.